అంటే అదంటే అది ఇట్ ఈజ్ ఆంగ్ల సంవత్సరం. అది చాలామంది తెలియదు పాపం. 31 12 అవ్వగానే టాంగ్ అని మారగానే హ్యాపీ న్యూ ఇయర్ వేసేయటం, గొడగొడ తిరగటం, బయట అరవటం. 31 వరకు దరిద్రంగా ఉన్న జీవితం 1వ తారీఖు పొద్దున ఎలా మారిపోద్ది? అది పడనంత వరకు అది అలాగే ఉంటుంది. అది సో ఉగాది మనకి తెలుగు సంవత్సరం కాబట్టి అప్పుడు చెప్పుకుందాం. సో నేనేంటంటే మంత్ ఎండింగ్లో అందరికీ మనకు తెలిసిన వాళ్ళందరికీ ఒక 50 మందిని సెలెక్ట్ చేస్తారు. దాంట్లో మీరు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. పిలిచి చక్కగా ఒక గెట్ టుగెదర్ లాగా కొంచెం అందరం ఎంజాయ్ చేసి, కొత్త సంవత్సరం జనవరి వచ్చింది, పండగలు 2 పండగలు 3 పండగలు వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ ఉగాదికి మనం హ్యాపీగా ఉందాం, మీ అందరూ బాగుండాలని అలా డిజైన్ చేసి. ఇది అంటే ఇప్పుడు తీసుకున్న నిర్ణయమా? ఇంతకుముందే అనుకున్నామండి. మా అమ్మగారు చనిపోయాక ఇంకెందుకు పండగలు ఎన్ని ఎందుకులే మనం ఈ పూజలు అయ్యప్ప మాలలు ఇవి కూడా వద్దులే అనుకున్నాం. కానీ నేనేమనుకున్నానంటే తల్లి లేని లోటు ఎవరు తీర్చలేరు. తండ్రి ఉన్న ఆ ఎఫెక్షన్ రాదు. కొడుకులకి తల్లి, కూతుర్లకి తండ్రి. నాన్న అనేవాడు ఊరికనే ఒక ATM కార్డు, డెబిట్ కార్డు. పాట మటుకు ఉంటుంది, నాన్నకు ప్రేమతో అని తీసుకోవడం, డబ్బులు, నాకు మంచి డ్రెస్ కావాలి, నాకు అమ్మాయికి నెక్లెస్ కావాలండి ఇవ్వడం. వీడి కొవ్వొత్తులా కరిగిపోతుంటాడు. వీడి ఫీలింగ్ ఏంటంటే, తండ్రి ఫీలింగు బాధ్యత. మనం కన్నాం, పిల్లల్ని ఒక ఇదిలోకి తీసుకురావాలి. వీడు కరుగుతుంటాడు. పాట ఉంది, కరిగే కొవ్వొత్తిపై కనికరం ఎవరికి, అది కాలుతున్న వెలుగులే కావాలి అందరికీ కొందరికి అని పాట. అద్భుతమైన పాటలు అండి అప్పట్లో, జీవన తరంగాల్లో. అలాగా నాన్న ఎక్కడో ఉండదు. అప్పుడు అంతా చుట్టాలు గిట్టాలు మీరు ఎక్కడైనా చూడండి. ఇప్పుడు మీ ఇళ్ళల్లో కానీ ఎక్కడైనా సరే బయట బంధువులు కిందలు వస్తారు. వీడు ఎక్కడో లెక్కలు చూసుకుంటూ ఉంటాడు, కాగితాలు కింద అద్దాలు పెట్టుకుని, ఏజ్ అయిపోయాక అద్దాలు పెట్టుకుని నిన్న 10,000 ఇచ్చాము, 2,000 ఇచ్చాము రాసుకుంటాడు. నాన్న ఎక్కడ ఉన్నాడు పిలవమంటే అప్పుడు వీళ్ళందరికీ పరిచయం చేస్తాను, నమస్కారం అని. ఏదో బతికొండగా ఎనలేని గౌరవం. నేను చూసినవి. చనిపోయాక ఒక అద్భుతమైన ఫోటో గోడకి, తల్లి చచ్చిపోతే తల్లి, తండ్రి చచ్చిపోతే తండ్రి, ఒక ఫోటో, ఒక దండ. ఆ రోజుల్లో మా నాన్న మా అమ్మ అని అంటాం. లేదని డబ్బులు ఇవ్వకపోతే కరెక్ట్గా ఒక్కరోజు ఆ ఫోటో ఉంటుంది, తర్వాత అటక మీద పడేస్తారు. దిస్ ఈజ్ ద లైఫ్, దిస్ ఈజ్ సర్కిల్. ఇవన్నీ ఏంటంటే కృత్రిమమైన ప్రేమలు. నిజమైన ప్రేమ, నిజంగా ప్రేమించే వ్యక్తులైతే మనకి ఏది తగిలినా తట్టుకోలేకపోతారు. తల్లి ఉందండి, బిడ్డను బాగా ప్రేమిస్తుంది. బిడ్డకి ఏదైనా దెబ్బ తగిలిందంటే అయ్యో. అలాగే భర్తకి ఏదైనా ఇదైతే అయ్యో నా జీవితంలో ఉన్న వ్యక్తి ఇలా అయిపోయాడు, నా భర్తని దెబ్బ తగిలింది అయ్యో అని బాధపడిపోయే భార్యలు ఉన్నారు. నేను చూసి చెప్తున్నాను. భర్త తగిలింది నా కొడుకు పోయాడు. ఇది చాలామంది గుచ్చుకున్నట్టు ఉంటుంది. తగిలిందిలే, ఆడు ఎక్కడో తాగి పడిపోయాడు, అలాంటి భార్యలు ఉన్నారు. మళ్ళీ భర్త పెద్ద తీవ్రమైన ప్రమాదం నుంచి బయటపడ్డా, లేదా ప్రమాదం జరిగిన, ఇప్పుడు అదేదో నగలు కొనుక్కోలో చీరలు కొనుక్కోలో అని ఉంటుంది. ఒక 50,000 1,00,000 కావాలి. వీడు ఎక్కడి నుంచి పడిపోయాడు పైనుంచి. పలకరింపు ఉండదు, ఒక ఇది ఉండదు, ప్లీజ్ సెటిల్ మై అకౌంట్ అని ఉంటుంది. ముందు నా లక్షణంగా వాడేస్తే నువ్వు చచ్చినా నాకు అనవసరం, పైకి మటుకు ఆయనండి అని. ఇవి మనం రెగ్యులర్గా చూస్తుంటాం. ఖచ్చితంగా ఎక్కడైనా ప్రేమ ఎక్కువ ఉంటేనే అక్కడ గొడవ ఉంటుంది. ఇవన్నీ చాలామందికి నా భార్య నేను చమ్మక చంద్ర ప్రోగ్రామ్ ఈ మధ్య నేను వరుసగా చూస్తాను. నేను ఎక్కువ సీరియల్స్ చూడగానే గ్యాప్ ఉంటే చమ్మక చంద్ర ఏదో వరుసగా ఏదో ఎపిసోడ్లు చేసాడు అతను. భార్య మీద భర్త ప్రేమని కొట్టుకుంటూ ఉంటారు ఇద్దరు. సో నాకు అనిపించింది అలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి ఎపిసోడ్లు వస్తున్నాయి. ఇప్పుడు మనసులో ఒకడు, పడగదిలో ఇంకొకడు ఉన్న కాలం ఇది కాదంటారా? అంతే కదా.
మనసు ఏమండి మీరు బాగా అలసిపోయారండి, బాయ్ అని అంటారు. ఈడట పోగానే డోర్ వేసేసి హాయ్ డార్లింగ్ హౌ ఆర్ యూ అని అక్కడ అదే మేము ఆయన లేరా, ఇప్పుడే పోయాడు దరిద్రుడు, సరే నేను వస్తున్నాను. ఇలా కొన్ని కుటుంబాలు ఉన్నాయి ఇలాగా. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మేమేంటంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్నాం, మిడిల్ క్లాస్ టౌన్ నుంచి ఆల్మోస్ట్ పల్లెటూరు అనుకోండి మా తాడేపూడి అని కూడా, ఎంత పెద్ద ఊరైనా అక్కడ కథనాలు చాలా ఉంటాయి. ఇవన్నీ చూసిన వాళ్ళం. ఏమంటారు చూసారా, ఇది డెక్కా ముక్కలు తిని అంటారు చూసారా, కరెక్టే కదా. డెక్కా ముక్కలు తిని ఇక్కడికి వచ్చి మన ఎదురుగుండా కహానీలు చెప్తుంటే నాకు ఇది ఎంత విచిత్రమైనది. ఇప్పుడు నీ కళ్ళకి నీ భార్య అందంగా కనపడవచ్చు, ఇంకొకటికి కరేపాకు అమ్ముకున్నది కరేపాకు అనేది కూడా అందంగా కనపడుతుంది ఆడి కళ్ళకి. ఎప్పుడైనా సరే అండి, మామూలుగా గురువింద గింజలాగా మామూలుగా ఏంటంటే సంక్రాంతి పండుగ రోజున చిన్నది చెప్పాలి. ఇలాగే గురువింద గింజ అందుకుంటే నేను చాలా ఎర్రగా ఉన్నాను అబ్బో అని అంటారు మా చాలామంది పెద్దలు అంటారు, కింద నలుపు తెలుసుకోదు. అలాగే ఒక చెయ్యి ఇలా పెట్టినప్పుడు 3 చూపిస్తుంటాయి నీ వెంక, నువ్వు చూపించే అని అంటే 3 మన వైపు చూపిస్తుంటావు, నువ్వేంటి. ఇక్కడ సంస్కారం ఉండాలి, లోపల ఒకటి పైన ఒకటి పెట్టి మాట్లాడటం నాకు చేత కాదు. అది ఇవన్నీ ఏంటంటే ఈ సంక్రాంతి కన్నా మారతారు, మారాలి, వ్యవస్థలు మారుతున్నాయి. కోవిడ్ వచ్చింది మనకి, అదే ప్రకృతి మన మీద కన్నెర చేసినటువంటి ఒక శాపం ఇది. బంధాలు పోయినాయి, అనుబంధాలు పోయినాయి. ఎప్పుడైనా సరే మనం లాక్డౌన్ అని ఇప్పుడు మోడీ గారు చెప్పారు, మొన్న ఒకటి తాగేసి చెప్తున్నాడు అనమాట బార్లో. మోడీ గారేమో ఏ లాక్డౌన్ రానా అని అంటాడు. ఆయన మేము కొంపలో 6ంటికి ఇంటికి వెళ్ళి ఎలా కూర్చోమరా నాయన, రాత్రి 12 వరకు తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. 6ంటికి 5ంటికి అంతా ఇంటికి వచ్చేయటం, కాళ్ళు కడుక్కోవటం, కూర్చోవటం, చిన్న సినిమాలు చూడటం, అందరినీ పలకరించడం, అమ్మ నాన్న ముసలి ఉంటే తాతలు వీళ్ళందరినీ. ఎప్పుడు ఉందండి ఈ మధ్యకాలంలో అది? మళ్ళీ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వచ్చింది, డబ్బు మీద పొదుపు వచ్చింది, ఎవడు మనవడు అనేది తెలుసుకున్నాం. ఈ సంక్రాంతి నుంచి పోయిన సంక్రాంతి మనకు తగిలిన దెబ్బలన్నీ ఈ సంక్రాంతి మనకు రివీల్ చేస్తుంది. మళ్ళీ ఒకసారి రివైండ్ అనగానే ఎవరు డబ్బులు మనకి ఆదుకున్నారు, మన కష్టకాలంలో మన పక్కన ఉన్నది ఎవరు, మిత్రులు ఎవరు, శత్రువు ఎవరు, ఇవి తెలుసుకొని కోవిడ్ అనేది మన సహజీవనం చేస్తూ జీవితాంతం మనతో పాటు ఉంటుంది, ట్రావెల్ చేస్తూ. ఒక ఎయిడ్స్ వచ్చిందండి, దానికి మందు లేదు. క్యాన్సర్ వచ్చింది, మందు లేదు. ఇది అంతే. ఇది ఎందుకు వచ్చింది అనుకున్నారు? ఆరోగ్యంగా ఉండండి, మందులు మాకులు జోలికి పోకండి, కోవిడ్ ఇంకో 20 ఏళ్ళు ఉందని చెప్పి మీరు అనుకుని డబ్బులు సంపాదించుకోండి, ఎవరి దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కోకండి అని ఇవన్నీ ప్రికాషన్స్ ఇచ్చి మన జీవితాన్ని బాగుపరిచినట్టే లెక్కండి. సంక్రాంతి రోజు మీరు ప్రత్యేకంగా ఏం చేసేవాళ్ళు ఆ టైంలో? సంక్రాంతి రోజున ఉదయం 6ంటికి లేచి అందరూ స్నానాలు గినాలు మొత్తం అయిపోయి, ఎప్పుడెప్పుడు గారెలు వేయటానికి ఇంకా టైం ఉందిరా, 10, 11 అవుద్ది అని. ఎంతమంది సార్ మీరు? నేనైతే ఒక్కడినండి, మా అమ్మకి నేను ఒక్కడినే. మా కుటుంబంలో మా పెద్దమ్మ పిల్లలు వాళ్ళంతా మొత్తం ఒక 10-15 మంది, ఇళ్ళు వదినలు పెదనాన్నలు ఇళ్ళు మొత్తం కలిపి ఒక 25-30 మంది. మొత్తం రేషన్ కార్డు పెద్దది, ఎందుకంటే వండుతూనే ఉండాలి. పొద్దున్న కాఫీలు కానించి పొద్దున్న టిఫిన్లు, ఆవిరిలు వేసాను చూసారా, అదే అంటాడు చూడు బ్రహ్మానందం, కుంభాలు తీస్తుంటే ఎక్కడ ఒకటి కూడా ఉండట్లేదని. అలాగా ఇడ్లీ వేసారంటే పెద్ద జాతర. మినిమం పిల్లలంటే ఒక్కొక్కళ్ళు ఇప్పుడు మనం ఇది చూస్తున్నాం, మినప పిండితోటి ఆవిరి కూడా వేస్తారంట అక్కడ. ఆవిరి మీద పెట్టేది ఎంత ఉంటుంది, అది ఒక ఇడ్లీ, దాని మీద నెయ్యి, అది తినటం. మళ్ళీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంతలో సున్నుండ, ఇప్పుడు సున్నుండలు అంటే ఎంత, అప్పుడు ఎంత. అది ఒక బ్రహ్మాండమైన లైఫ్, ఆరోగ్యవంతమైన జీవితం ఉండేది. అలాగా ఆ సంగతి అదే కదా, స్టార్లు, ఇమేజ్లు, 30 years ఇండస్ట్రీలు, ఇవన్నీ లేని సంక్రాంతిలో అద్భుతం. సో ఒక్కసారి అంటే నటుడిగా మీరు అంటే ఇటు బిజీ అయిపోయాక మీకు గుర్తింపు వచ్చాక, సో అంటే సంక్రాంతి ఎలా జరుపుకున్నారు, మరి ఇప్పుడు ఎలా జరుపుకుంటున్నారు మీరు? సంక్రాంతి కోడి పందాలు చూడాలి, బండిది భీమవరం వెళ్ళాలి, భీమవరం వెళ్ళాం,
కూర్చొని చూస్తున్నాం. ఆ పక్క నుంచి టిక్ 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 అంటాడు, ఈ పక్క నుంచి టిక్ టిక్ అంటాడు. ఎవరో ఒకరు ఉంటారు, అన్న 30 years అన్న మీరు సూపర్ అన్న మీరు అన్న ఏదో అంటాడు. ఇవన్నీ సోషల్ మీడియాలో తాగి బేరంగా ఆడుతున్న నటుడు, ఏదైనా ఒక కార్యకర్త, ఇదే పార్టీ, ఇదే పద్ధతి, ఇవన్నీ ట్రోలింగ్ చేస్తున్నారు. అందుకని ఎవరో ఇమేజ్ అడ్డం ఉంది ప్రతిదానికి. అందుకని మనం ఇప్పుడు తాగుబోతులందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు తాగేది అంతా ఓ అని ఎంత పెద్ద కోటీసుడు అని తాగేది 3 పెగ్గులు. అది గదిలో కూర్చొని ఇంట్లో కూర్చుని తాగు. నీకు కావాల్సిన వడలు వేస్తారు, చికెన్ పెడతారు, మటన్ వండుతారు, ఇంట్లో కూర్చొని తాగు. బయటకు వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకటం ఎందుకు, యాక్సిడెంట్లు చేయడం ఎందుకు, ఇంకోటి జీవితాన్ని నాశనం చేయడం ఎందుకు? నీ జీవితం నువ్వు తాగడానికి అలవాటు, నీ జీవితం నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ఎవడు చెప్పినా వినవు. కాబట్టి తెచ్చుకునేది నువ్వే తాగు, ఏ గొడవలు ఉండవు. అది. సో అంటే ప్రతి సంక్రాంతికి ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు మామయ్యలు, తత్తయ్యలు, ఎవరు పెదనాన్నలు, బాబాయిలు అందరూ వస్తుంటారు. సో అలా అంటే మీరు సంక్రాంతి టైంలో ఎప్పుడైనా మీరు అంటే మీ చుట్టాల అమ్మాయిని చూసి ఆమెను ప్రేమలో పడడం కానీ ఇలాంటి ఎప్పుడైనా జరిగినాయా? ఇప్పుడు ఆ గోకటాలు లేవండి. గోకటాలు ఇప్పుడు చుట్టాల అమ్మాయిని చూసి లవ్ పట్టడం ఏం లేవండి. అందరూ చుట్టాలు అందరూ రావటం వెళ్ళటం అంతేగాని ఇలాగ ప్రేమలో పట్టాలి ఏం లేదు. ఎందుకంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో అలాంటివి జరగవు. ఇప్పుడు బయట ఎక్కడైనా ఇప్పుడు మా తాడేపల్లి కూడా ఉందండి, ఆ మెయిన్ రోడ్డు పైకి ఎక్కామంటే మోడర్న్ కేఫ్ సెంటరు, టిఫిన్ సెంటరు, ఆ కింద దిగితే గోదావరి సైకిల్ చెప్పిన ప్రభాత టాకీస్ అని. అక్కడ ఒరే బావా మీ ఓడేంటి ఎవరో అమ్మాయితో పాటు సైకిల్ మీద వెళ్తున్నాడు అంటారు. తెలిసిపోద్ది, ఊరు చిన్నది, ఎటు వెళ్ళినా కూడా తెలుస్తుంది. కాబట్టి ఎవరి జాగ్రత్తలో ఆడు ఉంటాడు. ఎందుకు వచ్చిన లేనిపోయిన మళ్ళీ సమాధానం సజెషన్లు అని. అప్పట్లో ఇవి లేవండి, ఈ ప్రేమలు అవి లేవు, ఈ నెట్లు లేవు, ఇంటర్నెట్లు లేవు. ఓన్లీ దూరదర్శన్లో క్రికెట్ మ్యాచ్ వస్తే ఆ టీవీ కూడా మా పెదనాన్నగారి దగ్గర ఉండేది, ఉమ్మడి కుటుంబం, బ్లాక్ అండ్ వైట్. అదే ఆయన క్రికెట్ లవర్ కాబట్టి మేమందరం కూర్చునే వాళ్ళం. రేడియో మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ లేడీస్ ఉండేవారు. సినిమాలు కూడా రేడియోలో వచ్చాయి, మొత్తం ఫ్యూచర్ ఫిల్మ్ అంతా. లేకపోతే వార్తలు పొద్దున పూట నాకు బాగా అప్పటి నుంచే మార్నింగ్ 7 అవ్వగానే ఆకాశవాణి వార్తలు చదువుతుంది తిరుమల శెట్టి శ్రీరాములు, ప్రాంతీయ వార్తలు. అవి నాకు చిన్నప్పటి నుంచి మైండ్లో పడిపోయినాయి. అంటే పర్ఫెక్ట్ ఉండేవి. ఇప్పుడు చెప్పినట్టు కాదండి, అంత మాడ్యులేషన్ అవి ఇప్పుడు ఉన్న వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేదు. నాకు కానీ అలాంటి యాంకరింగ్ పోస్ట్ వస్తే నేను చక్కగా మళ్ళీ ఆయన గుర్తు చేసేవాడిని. ఎంత స్పష్టంగా ఉంటుందంటే, ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం, ఈ వార్తలు ఆకాశవాణి నుంచి వింటున్నారు అని చిన్న చిన్న నొక్కుతుంటాడు ఆయన. అలాంటి వార్తలు ఇవన్నీ మళ్ళీ అక్కయ్య బావయ్య అనే రేడియోలో పల్లెటూరు కార్యక్రమం, మళ్ళీ మీకు ఇష్టమైన పాటలు ఇప్పుడు ఎఫ్ఎంలో వచ్చినాయి. ఇప్పుడు ఎఫ్ఎంలో, ఇప్పుడు అంత వాటి ప్లేస్లో ఎంత ఎఫ్ఎంలో వచ్చినా కూడా అండి, ఎఫ్ఎంలో కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే అండి, ఎఫ్ఎం రెడీ మీరు వింటున్నారు నిరంతర వార్తా సెవెంత్ ఏదో చదువుతుంటారు, చదివేసి ట్యాంక్ బండ్ నుంచి కోకటపల్లి వరకు ట్రాఫిక్ జామ్ ఇవన్నీ ఎందుకు? మళ్ళీ మధుర గీతాల కార్యక్రమం అంటే ఒకటి పెట్టాలి, పాటలు అంతే. ఇంకోటి నాకు కానీ ఒక అవకాశం ఇస్తే ఈ ఎఫ్ఎంలు నడిపే రేడియో వాళ్ళందరూ ఎన్ని సంవత్సరాల నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, కీర్తిశేషులు స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం గారు పాటలు వేసుకుంటున్నారు. కాస్త మనసు పెట్టి, నేను తమిళ సినిమా షూటింగ్ చేస్తుంటే చెన్నైలో, ఆయన పాడిన పాటలు కంటిన్యూగా 24 hours సాఫ్ట్వేర్ అలా యూజ్ చేస్తే 3 సంవత్సరాల పై తెలుగు అలా పాడుతూనే ఉంటుందట. అలా చెప్పినోడు లేడండి టీవీలో ఎక్కడ. ఒక కోయంబత్తూరు ఒక పార్కులో ప్రతి చెట్టుకి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన అద్భుతమైన పాటలు, దానికి ఒక్కో చెట్టుకి ఒక పాట చెక్కి అది బాలసుబ్రహ్మణ్యం గారికి అంకితం ఇవ్వాలి ఆ పార్క్ అంతా అని చెప్పి వాళ్ళు ఉన్నారు. మన వాళ్ళు ఏం చేశారండి? అది మనం ఈ కోవిడ్కి మిస్ అయిన వాళ్ళలో గురువుగారు, మన భారతదేశం గర్వించదగ్గ సింగర్ని మిస్ అయ్యాం. నిజంగా ఆ క్షణం ఎట్లా ఫీల్ చేస్తారు? ఒక అంటే ఇండస్ట్రీ పర్సన్గా ఒక పెద్ద గాయకుడిని మనం కోల్పోయాం. చాలా బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఇక మనం ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు సిన్సియర్గా నేను హీరోగా ట్రై చేస్తుంటే అవ్వని ఏం లేదు కదా, కానీ ఎవరో కదలినప్పుడు మనమేం మాట్లాడుతాం. ఆ ఫీల్డ్లో సంబంధించిన వాళ్ళు కొంతమంది మాట్లాడారు, అంతే నేను ఇవ్వాలని అనిపించింది. మరి ఎంత తెలుసు అండి, తెలుసు
తెలుసు నా దేవుళ్ళ సినిమాకే వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్కి ఆయన డబ్బింగ్ చెప్పారు. ఆహా, ఓకే. నేను ఒక వెంకటేశ్వర స్వామి వేసాను దాంట్లో క్యారెక్టర్, కోటరామకృష్ణ గారి దర్శకత్వం. అదొక మెమరబుల్ గిఫ్ట్ నాకు. ఓకే, మీ వాయిస్కి బాలు గారు డబ్బింగ్ చెప్పారు. సూపర్. ఇప్పటిదాకా మీ లైఫ్లో ఈ ప్రేమ హవిక అనుభవాలు ఏం లేవా సార్? ఏమీ లేవు. మీరు నాకు ఎంత ఇచ్చారు, నేను మీకు ఎంత ఇచ్చాను, అదే ప్రేమ. ఇదే ప్రేమ. ఇంకా అది ఏదో అది కాలేజీలో కానీ స్కూల్లో అప్పుడు లేదండి, చదువుకోవాలి, పైకి రావాలి, క్రికెట్లో మంచి పేరు తెచ్చుకోవాలి. ప్రేమలేమి లేవండి. ఇండస్ట్రీకి వచ్చినా కూడా మీకు ఫేమ్ వచ్చినా ఇప్పుడు మీరు చూడండి, ఇండస్ట్రీలో వచ్చాక ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా నేనేమన్నా ఒక సినీ నటిని కానీ ఒక టీవీ నటిని కానీ గోకటము, ముద్దెట్టడము, ప్రేమించడం ఎక్కడైనా ఉందా మీరు అన్నారా? అలాగే పొలిటికల్ కెరీర్లో 10 ఏళ్ళు ఉన్నాం వైఎస్ఆర్సీపీలో. అందరూ మగవాళ్ళు ఉంటారు కదా, మహిళా కార్యకర్తలు కూడా ఉంటారు కదా. ఎక్కడైనా పొద్దురోజు గోకేడని చెప్పండి, లేదు. ఇవన్నీ లేవండి. ఎందుకంటే ఆడది ఎలా సచ్చింది, మగవాడు ఎలా సచ్చాడు. ఇప్పుడు ఇది ఏంటారు ఆ సినిమాలో మగమహారాజులో సోమన్ బాబు గారిని పాపం కుటుంబం గురించి బాగా కష్టపడతాడు, ఆయనకి ఉద్యోగం ఉండదు. రాజు వయ్య మహారాజు వయ్య అని పాడుతుంది సుహాసిని. అలాంటి భార్యలు ఉన్నారు, లేరని అంట్లా. కైలాస శిఖరాన కొలువైన స్వామి నీకెందుకు ఇలాంటిది, నువ్వు గొప్పడు అవుతావు అని ఆ ఇన్స్పిరేషన్ చేసిన వాళ్ళు గుళ్ళల్లో ఉంటారండి. ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుంది, ప్రతి మగవాడి పతనం వెనకాల కూడా ఒక స్త్రీ ఉంటుంది. ఇది కరెక్ట్. వాళ్ళదేముంది, ఇప్పుడు ఏళ్ళ రేపు చీరలు మార్చినట్టు మార్చిపారేస్తున్నారు మగవాళ్ళని. ఒకప్పుడు ఏమన్నారు, మగాడికి వదిన, ఈయనకి ఇద్దరంట, నీకెంతమంది అమ్మా, ముగ్గురా, అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. రివర్సల్ అయిపోయినాయి అన్నీ. మనం టీవీ సీరియల్లోనే మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. ఒక్కొక్కడికి ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు, ఆ వాళ్ళ మధ్యలో జరిగే ఫండ్ని వీళ్ళు కూర్చుని తెగ నవ్వుకోవటం, చూసుకోవటం. ఎవరు చేస్తున్నారు ఎంకరేజ్మెంట్? మనమే కదా. ఈ సీరియల్లో వీడికి 2వ పిల్లం పెట్టి కొట్టండి అంటే లేదు, 2వ పిల్లం పెడితేనే కమర్షియల్ ఇక్కడ సీరియల్కి యాడ్స్. ఇలాంటి సంస్కృతి ఉన్నప్పుడు మనం ఒకటే అండి, మంచిగా ఉన్న చెడు ఆపాదిస్తున్నారు. చెడ్డగా ఉన్నవాడు ఆడే లైఫ్ హ్యాపీ. ఇప్పుడు ఆడు క్వార్టర్స్ ఉన్నాడు, బిర్యానీ తింటాడు, ఆడికి కావాల్సిన తిడతాడు, ఆడి హ్యాపీ. ఆడి జోలికి ఎవడు. మనం ఏదో గౌతమ్ బుద్ధుడిలో కదా అంటే, ఇప్పుడు జీవా గారు ఉన్నారు, మా గురువు గారు, కళ్ళు ఎర్రగా ఉంటాయి. ఆయన ఓ పెద్ద ట్రంకర్ అంటారు. ఏం కాదు, కళ్ళు ఎర్రగా ఉంటాయి. చలపతిరావు గారు కళ్ళు ఎర్రగా ఉంటాయి. ఆయన ఏమన్నా చూడంగానే వారిని మా ఆఫీసర్ ఏమో అనుకుంటా. ఆయన అసలు మందు అనేది తెలియదు. ఇప్పుడు తాగుబోతు రమేష్ ఉన్నాడు, అతని లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్లతోటి అతను అన్నిటికీ దూరంగా ఉన్నాడు. అబ్బా తమ్ముడు అంటుంటాడు, చూస్తే తాగుబోతుడిలా ఉంటాడు మాటలు. ఇతను బాగా తెలియని వాళ్ళు నరం లేని నాలుగు ఏది పడితే అది మాట్లాడటం. ఈ గోకటాలన్నీ ఇప్పుడు ఏముందంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో అటు వెళ్తుంటే ఇటు వెళ్తుంటే ఫోటో తీస్తారు, వేసేస్తారు, దానికి క్లిప్పింగ్ జోడించడం, 100 వేస్తారు ఇక దానికి. అదే. ఓకే, మరి ఈ సంవత్సరం ఈ 2021లో మరి ఎందుకు మీరు భీమవరం కానీ అంటే ఆంధ్ర ఎందుకు వెళ్ళలేదు? అంటే ఇప్పుడు నాకు ప్రమోషన్ ఉందండి, సినిమా, తమిళ సినిమా 29 రిలీజ్. నేను సంతానం చేశాం. నా కెరీర్కి అదొక అద్భుతమైన మలుపు. తమిళ్లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. నేను చెప్తున్నా, రాసుకోండి. దానికి సంబంధించిన ప్రమోషన్స్ ఉన్నాయి. సంతానం, ప్యారిస్ జయరాజ్ సినిమా పేరు. నేనేమో తమిళే, హైకోర్టు లాయర్ నేను, నా కొడుకు తను సింగర్. మా ఇద్దరి మధ్య జరిగే ఇన్సిడెంట్సే సినిమా. అసలు ఏమంటారు, అది షడశోప్రయుక్తమైన విందు అంటారు కదా, అది కాదు, దానికి మించిన విందు. అది చాలా అద్భుతంగా వచ్చింది. డైరెక్టర్, ఆ సినిమా డైరెక్టర్ అంతకుముందు సంతానం తోటి 2 years బ్యాక్ A1 అని ఒక సినిమా తీశాడు, సూపర్ డూపర్ హిట్. అది దాని తర్వాత సినిమా ఇది. సో భగవంతుడు ఆశీస్సులు, అందరూ బాగుంది. 29th రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అవ్వాలి. మళ్ళీ నరేష్ ఇంటర్వ్యూ కావాలంటే చెన్నై రావాలి. డెఫినెట్గా సార్. అదే అంటే సంతానం గారిని ఇప్పటివరకు మనం అంటే ఒక కమెడియన్గానే జనాలు యాక్సెప్ట్ చేశారు, ఇంకా యాక్సెప్ట్ చేస్తున్నారు, మనం ఎంజాయ్ చేస్తున్నాం ఆయన కామెడీని. యాజ్ ఏ హీరోగా అంటే
ఆన్ సెట్ కానివ్వండి, మీకు అంటే పర్సనల్గా కానివ్వండి, అవుట్ ఆఫ్ సెట్ కానివ్వండి, సో ఆయనతో ఎలా ఉండే మీకు కోఆర్డినేషన్? జమ్ము అండి, అంత డౌన్ టు ఎర్త్ పర్సన్ నేను చూడలేదు. సార్ మీరు భలే ఉన్నారు అన్న, ఎప్పుడు ఎరికింగ్ అన్న రాగానే రండి కూర్చోండి, ఎగోస్ అసలు ఉండవు, చాలా చక్కగా మాట్లాడుతాడు, చాలా డీసెంట్ కల్చర్, డీసెంట్ బిహేవియర్, అద్భుతం. ఎందుకంటే ఇక్కడ మనం బ్రహ్మానందం గారిని ఎలా ఫీల్ అవుతామో తమిళ్లో సంతానం గారిని ఆ రేంజ్లో చూస్తారు. ఇప్పుడు ఆ రేంజ్ కూడా దాటిపోయాడు అతనండి. అవర్స్ పనిచేశాడు, అవర్స్ ఇచ్చాడు, డేట్స్ అవర్స్కి లక్షలు. అతను హీరోగా టర్న్ అయినప్పుడు పర్ డే 20 lakhs కూడా తీసుకున్నాడు అతను. ఇన్ని ఉన్నా కూడా అతను పర్ఫెక్ట్ హ్యూమన్, చక్కగా మాట్లాడతాడు, సరదాగా ఉంటాడు. సో ఇవి చాలు కదండి ఎవరికైనా. మనకి పలకరింపు. 30 మంది హీరోలను టెస్ట్ చేసి నా క్యారెక్టర్కి తమిళ్ మోహన్ చూసారు, మౌనరంగం మోహన్, అతన్ని అనుకున్నారు, జయరామ్ అనుకున్నారు, ఎంతోమందిని అనుకున్నారు. అనుకుని వద్దు పృథ్వీని పెడదాం, ఆ థాట్ రావడం నిజంగా నా అదృష్టం అంతే. అదే. సో మొత్తానికి 29th బ్లాక్ బస్టర్ చేయబోతుంది. అంతే అండి. సో మేము కూడా చూస్తాం సార్. అంటే తప్పకుండా తెలుగులో కూడా వచ్చుంటే బాగుండేది. తెలుగు ఎవరైనా రైట్స్ కొని అదే సినిమా మళ్ళీ పృథ్వీరాజ్ తోటి చేయిస్తే అద్భుతంగా ఉంటుంది. ఓకే సార్. సినిమా రిలీజ్ అయితే నేను కూడా చెన్నై వచ్చి మిమ్మల్ని తప్పకుండా అండి, తప్పకుండా నేను డెఫినెట్గా ఇప్పిస్తాను మీ సంతానం గారు. గుడ్ లక్ సార్. తప్పకుండా మీ సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఓకే. అండ్ ఇప్పుడు ఈ 2021లో సో ఏమేమి సినిమాలు సైన్ చేశారు మరి? మారుతి గారి సినిమా ఒకటి చేస్తున్నాం, ఇంకా హీరో ఎవరనేది తెలీదు. అలాగే శ్రీను వైట్ల గారు, మా మంచు విష్ణు హీరో, డి రీమేక్, ఓకే, అద్భుతమైన క్యారెక్టర్ నాది. అలాగే మా శ్రీధర్ సిపాన్, కళ్యాణ్ దేవ్ గారు హీరో, దాంట్లో నాది మరలా ఒక 10 లౌక్యాలు ఆ సినిమా. అలాగే మోహన్ బాబు గారితో ఒక గెస్ట్ రోల్ చేసాం, మైసన్ ఇండియా అని, అది మంచి పేరు తెస్తుంది. అలాగే సంపూర్ణేష్ బాబు బజార్ రౌడీ ఒకటి చేసాం, నేను షేర్చండే గారు. మళ్ళీ ఆయన ఎప్పుడు వివాదాల్లో ఉంటాడు ఆయన, కత్తి మహేష్. ఓకే, మేము ముగ్గురు అన్నదమ్ములుగా ఆ సినిమా చేసాం. ఇంకా చిన్న సినిమాలంటే ఎవరు 2-3 అడుగుతున్నారండి, బట్ మంచివే చేద్దామని డిసైడ్ అయ్యాం. పవన్ కళ్యాణ్ సినిమా అది మన దాకా ఏం రాలేదు. సో ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలు ఏముంది? ఇప్పుడు రిలీజ్ అంటే జాంబిరెడ్డిలో ఉన్నాం. అది ఫిబ్రవరి, అది ఈ నెల 14 అన్నారు కానీ ఇంతకుముందు చూశాను February 5 అన్నారు. ఓకే సార్. మరి ఈ సంక్రాంతికి మీరు అంటే సెలబ్రేషన్స్ ఇక్కడ ఎలా జరుపుకోబోతున్నారు మీరు? ఇక్కడ ఏముంటుందండి, ఇంకా మామూలు పూజ చేసుకోవటం, పెద్దలకి బట్టలు పెట్టుకోవటం, పనులకి ఏదైనా మనం ఈ డ్రెస్సు వచ్చే సంవత్సరం బాగా మొక్కుకోండే 4 డ్రెస్సులుగా రావాలి మాకు అంటే నేను బిజీగా ఉండాలని. అది అంతకుమించి ఇంకేముంటాయండి మనకి. నా దగ్గర ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, నా దగ్గర ఉన్న పెట్ డాగ్స్ అవన్నీ ఎంజాయ్ చేస్తాయి. 3 రోజులు ఇంట్లో ఉన్నాను కాబట్టి అవన్నీ మూగజీవాల మధ్యన పృథ్వీరాజ్ సంక్రాంతి అని. అదేంటి నేను ఎక్కువ బంధువులు నమ్మనండి, స్నేహితులు నమ్ముతాను, మూగజీవాలను ఎక్కువ నమ్ముతాను. ఓకే. ఒక్కసారి అంటే మీ గతంలో మీ అంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఉండే? అంటే అప్పుడు ప్రతి ఎవరితో అయినా మనం ఒకరితో షేర్ చేసుకుంటాం. ఒక ఆయనేమో ఇప్పుడు సోలాపూర్లో మంగపతిరావు గారు అని లా కాలేజ్ ప్రిన్సిపల్, ఆయన మంచి మిత్రుడు, కాంటాక్ట్లో ఉన్నాం, మాట్లాడుతున్నాం. ఆయన మంచి మిత్రుడు. అంటే ఏరా పోరా అన్ని అప్పుడు ఏరా ఉందండి. ప్లస్ క్రికెట్లో నాతో పాటు ఉన్న మిత్రులు నయీముద్దీన్ గారి కర్నూలులో ఉన్నారు, వీళ్ళందరూ ముస్లిమ్స్ అన్నదమ్ములు. నెక్స్ట్ సుబ్బారావు అని అతను తాడేపల్లిగూడెం, నెక్స్ట్ బాబ్జీ తను తాడేపల్లిగూడెం, తర్వాత ఎగ్గిన నాగబాబు అని మాకు అప్పుడు మా తాడేపల్లిగూడెంలో శివ టైపు నాగార్జున టైప్ ఆయన. కాలేజీ ఎలక్షన్లు ఇవి గొడవలు, అతనికి గెలవటం అవన్నీ ఒక పొలిటికల్ స్టంట్లా జరిగింది. అప్పుడు కొట్టడం కన్నా ఎలా పారిపోయామని చెప్పండి. మేము ఇప్పుడు పెంటపాడు డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ అంటే మాకు తర్వాత 2 రోజులు మ్యాచ్లు ఉన్నాయి. ఈడే కాలేజీ ఎరగొడితే మనం మ్యాచ్ ఆడాలి, మన కాలేజీ తరపున కప్పు కొట్టాలి. సరే సైకిల్ వేసుకుని బయలుదేరాం.
ఎలక్షన్ రిజల్ట్ అయిపోయింది. అక్కడ రెడ్లందరూ ఫైనాన్స్ చేసే రెడ్లు, వాళ్ళందరూ వచ్చి వ్యాపారాలు చేయాలంటే తాడేపల్లి రావాలి. మా వాళ్ళ ధైర్యం అది. నువ్వు ఎంత రెడ్డి అయినా ఇక్కడ మా ఊరు రావాలి కదా, ఇక్కడ చూద్దాం. మా ఏరియాలో మేమున్న ఏరియా కృష్ణవంశీ గారి ఇల్లు కూడా అక్కడే ఉంది. కొబ్బరి తోట అంటారు దాన్ని, ఎక్కువ కొబ్బరి చెట్లు ఉండి ఆ ఏరియా అంతా కొబ్బరి తోట, చిన్న సైజు ఒక పంజాబ్లో ఉంటుంది అది. వీళ్ళు అక్కడి నుంచి రావాలంటే కొబ్బరి తోట అంటారా చూద్దాం మేము. ఏ చిన్నదానికైనా ఊర్లోకి రావాలి వాళ్ళు అక్కడ రెచ్చగొట్టారు. వాళ్ళని రెచ్చగొట్టేటికి ఎలక్షన్ ఊరేగింపు పెట్టాము. కరెక్ట్గా పెంటపాటి సెంటర్కి వచ్చేటప్పటికి కర్రలో వేసుకుని వాళ్ళేదో పెద్దోళ్ళు ఏ అని అంటున్నారు. నేను వికెట్ కీపరు, ఒకడు ఉన్నాడు స్పిన్ బౌలరు, ఎక్కడా సైకిల్ వచ్చి మా ఆయనకి కూడా పడ్డారు. ఎలాగో తొక్కేసాం, వచ్చాం. మళ్ళీ ఎప్పుడైనా తిన్నారా? తినటం అంటే వెనకాల పడిని ఇంకా ఆపామంటే తగులుతాయి, ఇంకెందుకు తగిలిందే చాలు అని చెప్పి వచ్చాయి. అంతే అదొకటి. ఇంకోటి ఉందండి నా దగ్గర, చూడటానికి సాఫ్ట్గా ఉంటాడు, ఏదో పల్లెటూరు నుంచి వచ్చాడు అని అనుకుంటారు అందరూ. నాకు లిమిట్స్ దాటిపోతే, మనం తప్పు చేయకపోతే, స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, తప్పు ఉంటే తల ఉంచుకో, తప్పు లేకపోతే తలెత్తు. అది పులివెందుల వాక్యం. చెత్త కొట్టేస్తానండి, తర్వాత సంగతి ఏమైనా ఉన్నామండి. అలా కొట్టిన రోజులు ఉన్నాయండి, ఇద్దరు ముగ్గురు కొట్టా. అలాగా ట్రోల్ చేసే విధవులు ఇప్పుడు కాదు, మా అమ్మ బతుకున్నప్పుడు కూడా ఉన్నారు. మా అమ్మగారు నాలా ఉంటారు. నేను ఇంకా లావుండేవాడిని అప్పుడు, నేను డిగ్రీ యూనివర్సిటీ చదువుతున్నప్పుడు. మా అమ్మ నేను మా పెద్దమ్మ సినిమాకి వెళ్ళాము. ఈ సినిమా అండి జస్టిస్ చౌదరి. నీ తొలి చూపులోనే పాట అప్పుడే ఎంటర్ అయ్యాం. వాళ్ళు యూనివర్సిటీకి వచ్చారు, యూనివర్సిటీ కన్వకేషన్ జరిగినప్పుడు చూడటానికి వచ్చినప్పుడు నీ తొలి చూపులోనే అంటే అప్పుడు సేమ్ నా ఫేస్ రామారావు గారిలో ఉండేది. వస్తుంటే రే ఇడెవడో మంచి ఫిగర్ అది ఇది అంటాడు, అంతే. ఇంకా అసలు వేరే ఆలోచన లేదు. ఆడెవడు ఏంటి వైజాగ్, వాడెవడో ఏంటి సరస్వతి టాకీస్ ఇప్పుడు నాకు బాగా గుర్తు. మామూలుగా కుమ్మలేదు అనమాట. కిట్ బ్యాగ్ ఉంటే ముఖం ఎలా పగిలిపోద్ది అలా పగిలిపోయింది ఇద్దరికి. ఆ పోలీసు వాళ్ళు వస్తే ఏంటంటే తల్లికిను కొడుక్కిచ్చే గౌరవం ఇదేనండి, ఇదేనా మీరు నేర్పే సంస్కృతి, ఇదేనా మీ విశాఖపట్నం, ఆడెవడో చెత్తముండ కొడుకులండి పోను అలా ఉంటుంది. వైబ్రేషన్ రానంత వరకు విశ్వామిత్ర. వన్స్ స్టార్ట్ అయితే ఆడ ఎప్పుడైనా సరే నాకు అనవసరం. పట్టెడు అన్నం పెట్టేవాడే దేవుడు అండి. మీరు నాకు ఈరోజు అన్నం పెట్టారు, మీరు దేవుడు నాకు నా లైఫ్లో గుర్తుంటారు. అంతేగాని ఎవడో కప్పు గ్లాసులో కాఫీ దాకా పోయాం మనం, మంచినీళ్ళు ఇవ్వనోడు కూడా అడ్వైజులు చెప్పేవాడే, అవి నేను పట్టించుకున్నాను. సో అలాంటి రోజులు ఏమన్నా ఫేస్ చేశారా సార్ మీరు లైఫ్లో? అంటే మీకు ఒకరు పట్టెడు అన్నం పెట్టి మిమ్మల్ని ఆదుకున్న వాళ్ళు ఉన్నారా? చాలామంది ఉన్నారండి, చాలామంది. నేను ఈరోజు ఈ టీషర్ట్ వేసుకుని ఒక ఫార్చునర్ కారులో నరేష్ ఎదురుగుండా వచ్చి కూర్చుని ఇంటర్వ్యూ చేస్తున్నానంటే స్వర్గీయ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు, మా దేవుడు, మా గాడ్ ఫాదర్. 600 కోట్లు విరాళంగా అలాగా తీసుకోండి అని ఇచ్చాడు చిత్రపురి కాలనీ, 54 ఎకరాలు. అదేంటి సంస్కారం. ఆయన మీద ఏ మాట వచ్చినా కూడా నేను చెడుగుడు ఆడేసేవాడిని. ఆయన అన్నం పెట్టి మనం ఈయన అన్నం పెట్టలేదని మనం అనుకోకూడదు. అన్నం పెట్టినోడిని ఎప్పుడు రాఘోపాలరావు డైలాగ్ ఉంటుంది ముత్యాల మొగులు, ఫోన్ చేస్తాడు నూతన ప్రసాద్కి, పెద్ద బంగ్లాలో నేను పడిన కష్టానికి నాకేమిచ్చావు, సగం వాటా ఇచ్చాం కదా అంటాడు. ఆ సగంలో కూడా కొట్టేసావు కదా అంటాడు. ఒరే కిట్టిగా అన్నం వేసిన చేతిని కుక్క కూడా కరవదురా. ఇది ఫ్యాక్ట్. అది అన్నం పెట్టామనుకోండి మనిషి ఆ క్షణాన్ని మర్చిపోతాడు. కుక్క 3 ఏళ్ళు విశ్వాసంగా ఉంటుంది చచ్చిపోయే వరకు, పలానా వాడు నాకు అన్నం పెట్టాడని. ఏ పెట్ డాగ్స్ అయితే నేను ఎందుకు అంత ప్రేమిస్తానంటే బంధువులు అనేవాళ్ళు దొంగలు, రాబందులు, నీచులు, నికృష్టులు. మన ఎదురుగుండా అబ్బా గురుగారుగా వీడు పెద్ద దొంగ ఉండకూడదు. అసలు ఏం తెలుసని బంధువులు. ఇప్పుడు ఒకటి జీవితాన్ని శాసించడానికి అక్కడ బ్రహ్మ రాస్తే ఇక్కడ ఇంద్రసేనారెడ్డి పలుకుతాడు అంటారు చూసారా, అలాగే ఆయన ఇచ్చి పంపించాడు జీవితం. నువ్వు బతకరా ఎల్లు,
నీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, అవన్నీ ఛేదించుకుంటే ముందుకెళ్ళటం లైఫ్. నేను కష్టం వచ్చిందని కుంగిపోలేదు, విజయం వచ్చిందని పొంగిపోలేదు, ఎప్పుడూ ఒకేలా ఉంటారు. దట్ ఈజ్ పృథ్వీరాజు. ఇంకోటి అన్న మీకు ఏమైనా పేరు పెట్టొచ్చారని పెట్టు, వివాదాల రాజు పృథ్వీరాజు. దేనికి ఇప్పుడు ఈడెవడండి భయపెట్టాకి, ఈడెవడండి మన మీద బుర్ర చల్లటాకి? నీకేం హక్కు ఉందరా? ఒరే ఒకసారి చెప్పరా, ఎవడైనా అలా అన్నాడు అనుకోండి, పక్కన కూర్చోబెట్టి, ఒరే నీకు కెమెరాలు మిమ్మల్ని ఆన్ చేయమని, ఒరే నీకు ఏ హక్కు ఉందరా నన్ను నా గురించి మాట్లాడటానికి? నీ చెల్లెళ్ళు ఏమన్నా అన్నానా? నీ పిల్లాన్ని ఏమన్నా అన్నానా? నీ తల్లిని ఏమన్నా అన్నానా? నువ్వు ఎప్పుడైనా నాకు గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చావరా అని కొట్టి అది టెలికాస్ట్ చేయాలండి. అడ్డమైన ఎదవలు ఈ సంక్రాంతి నుంచి మారాలని ఆ లక్ష్మీనరసింహ స్వామిని ప్రార్థిస్తున్నాను నేను. వెన్నుపోటు అనేది వాడికే జరుగుద్ది లైఫ్లో. ఆ రోజున అడుగు తింటారు. అలా వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారా మీకు? వెనకాలన్నీ అయ్యే కదా, మొత్తం ఒక 100 బల్లేలు ఉంటాయి వెనకాల. అది అంటారు చూసారా మగధీరలో, యోధుడు అని అలాగా చెప్తారు మన ముందు, మన వెనకాలంతా ఒక పోటు పొడవటం. ఇటువంటి ఎదవలందరూ ఈ కోవిడ్లో మనకి గ్యాప్ రావడం వల్ల అన్నీ ఒకసారి రివైండ్ అయ్యి మా కుక్క పిల్లలన్నీ నవ్వుతుంటాయి. అంటే వాళ్ళకన్నా మేము గొప్ప సార్ మీకు అన్నట్టు. ఎన్ని కోట్లు ఇచ్చుకుంటామండి విశ్వాసాన్ని? పొద్దున 5 గంటలు లేపుతాయి, మళ్ళీ మనం తిరిగి షూటింగ్ నుంచి ఇంటికి వచ్చే వరకు ఒక్కోసారి వాటిని చూస్తే నాకు ఏడుపు వస్తుంది. కారు ఆపంగానే అనాథల్లాగా అలా కూర్చుని ఉంటాయి గేటు దగ్గర, మళ్ళీ తలుపు తిరిగిన మళ్ళీ బయటకు వచ్చేస్తాయి. అది దట్ ఈజ్ విశ్వాసం. ఈ బంధువులు అనేవాళ్ళు కానీ వీళ్ళందరూ చెత్త. అందుకే చెత్తగా దూరంగా నేను బతుకుతున్నాను. ఓకే, ఐ హేట్ చెత్త. వీళ్ళ సొమ్ము లేదు మనం దోచుకున్నట్టు. వీళ్ళు ఏమన్నా చిన్నప్పుడు మనకేమైనా బొడ్డు కోసి పేరు పెట్టి మనల్ని పెంచి పెద్ద చేశారండి. ఎవడైనా మాట్లాడితే 2021 నుంచి ఒకటి చెప్తా, చెప్పే దెబ్బ. నా గురించి ఎవడైనా మాట్లాడినా, నువ్వేమన్నా నన్ను పోషించావురా, లేదా నీ కుటుంబాన్ని గురించి నేను ఏమైనా మాట్లాడానా? ఎప్పుడు అలా మాట్లాడబాకు, నిజం మాట్లాడు. ఎవడో ఏదో చేశాడని చెప్పి దాన్ని పట్టుకుని నువ్వు మాట్లాడితే మటుకు మంచిది కాదు. సో ఇంతమంది మీకు వెన్నుపోటు పొడిచారన్నారు కదా, సో ఇలా డైజెస్ట్ చేసుకొని మళ్ళీ మీరు మీ ప్లాట్ఫామ్కి ఎలా చేరుకున్నారు సార్? వీళ్ళ కోసం నేను బతకట్లేదండి. భగవంతుడు ఇచ్చాడు జన్మ. కోవిడ్లో మీకు ఒకటి చెప్తామండి, ఎంతమంది వెనుపోటుదారు ఉన్నాడో. కుక్కల కన్నా విశ్వాసం ఉంటుంది, మనుషులకు విశ్వాసం ఉంటుంది, బంధాలకు విశ్వాసాలు ఉన్నాయండి. మొత్తం ఎంటైర్ ఫ్యామిలీలో నేను చెప్పే కదా, హృదయంలో పెట్టుకోవచ్చు కొంతమంది. నన్ను మా అబ్బాయి ఆస్ట్రేలియా నుంచి ఫోను ఉన్నారు, వీడియో చూసాం, చాలా డ్యామేజ్గా ఉంది పొజిషన్. సరే మేము పంపిస్తున్నాం డబ్బులు. ఇప్పుడు కొడుకు సాయం చేశాడని చెప్పుకోవడంలో తప్పే ఉందండి దాంట్లో. మనమేమి దొంగతనం చేసామని చెప్పట్లేదు కదా. 2.5 లక్షలు పంపించారు నాకు. అలాగే నేను పైనుంచి పడిపోయినప్పుడు హార్ట్కి దగ్గర ఉన్న ఈ ఎముకలు ఏదైనా అసలు దగ్గలేకపోయాను, తిమ్మలేకపోయాను. నన్ను ఆదుకుని నేను కోవిడ్లో ఉన్నప్పుడు ఎవరు కావాలండి, ఒక మనిషికి సినిమా చిరంజీవి గారి సినిమా, మగాళ్ళు ఆడవాళ్ళు స్నేహం చేయకూడదా? అన్ని ప్రతిదానికి ఒక అంటగడతారు చూడండి. అటువంటి వాళ్ళని మనం పరిగణన తీసుకోండి. మనం ఒకటే అండి, స్నేహం వేరు, బంధం వేరు, బంధుత్వం వేరు. బంధం, సహాయం. ఇప్పుడు నేను పడిపోయానండి, నాకు కోవిడ్ వచ్చింది, ఎవరు పట్టించుకోకపోతే ఇన్ని డబ్బులు ఉండే ఏంటి ప్రయోజనం? ఎవడు బతుకుతాడు? మీరు ఒక రాత్రి నిద్దట్లో పోతాడు అనుకోండి ఎవడైనా, కనీసం చెప్పటాకైనా 10 మంది ఉండాలి కదా. అయ్యా ఇలా జరిగింది ఇలా పోయాడు అని చెప్పటాకన్నా. ఎంతసేపు డబ్బుతో ముడిపోయాడు, డబ్బే కావాలి, డబ్బే ఇది అని చెప్పి నేనేం ఎర్రగులాబీలో కమలాసనం కాదు. నేను కూడా వారాల అబ్బాయిలో మురళీమోహన్లు అంటుండే. అన్ని చోట్ల నేను పెద్దమ్మలు పెన్నమ్మలు ఇళ్లలో చదువుకుని వచ్చినాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎందుకు వై యు ఆర్ బ్లేమింగ్ మీ, వై యు ఆర్ ట్రోలింగ్ మీ
అంటే ఒక పార్టీకి పనిచేసినంత మాత్రాన ఆ మనిషి ఏమైనా పాడైపోతాడా? ఎంతోమంది ఉంటారండి, ఎంతోమంది. నీచులకి సమాధానం రోజు ఏం చెప్తాం మనం? ఇవన్నీ ఒక ఎత్తు అయితే, హాస్యాస్పదమైన ఒక సంఘటన. నేను షూటింగ్లో ఉండే చెన్నైలో పొద్దున్నే వాకింగ్ వెళ్తాం అలవాటు 5 గంటలకి. అక్కడ జిమ్ లేదు, కోవిడ్ వల్ల క్లోజ్ చేశారు. అది వస్తే అది పెద్ద 5 స్టార్ హోటల్. వాడు క్రిస్మస్ ట్రీ పెట్టాడు అక్కడ. 5:30కి వచ్చి నేను కింద కాఫీ తాగుతాను. సార్ వంగ సార్ సూపర్ ఉంది సార్ అన్నాడు. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. సార్ వెళ్ళే సార్ నేను అలాగే అరికంగా సార్ అంటే అందంగా ఉండేవాడిని. రండి సార్ అని చెప్పి వాడు మంచి ఉద్దేశంతో ఒక ఫోటో తీశాడు నన్ను. నేను సార్ స్టేటస్లో పోటాను సార్ అంటే స్టేటస్లో వేసుకోరా నేను అని చెప్పి నేను వచ్చే. డిసెంబర్ 5 అది, తెల్లవారుజామున 5:30కి. ఆ డీటెయిల్స్లో కొడితే ఫోటో ఎప్పుడు తీశారనేది వస్తుంది కదా. అది ఒక ఆమెకి, ఆమె మరి సడన్గా వచ్చి శ్రీరామ నీ నామ ఎంతో జయమురా, ఎంతో ఆవిడ భక్తిపర్రాలు. ఆమె హిందూ తత్వం, హిందూ బ్రహ్మాండంగా, హిందూ గొప్పతనం, పెద్ద కళాకారిణి. ఆమెకి నాకు ఎప్పుడు గొడవలు లేవు. నన్నెందుకు వివాదాల్లోకి కొత్త సంవత్సరం లాగటం? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఫేస్బుక్లో గంట లైవ్, పృథ్వీరాజ్ అనే అతను హిందువు అని నేను మెడలు వంచాను, ఆయన హిందువు అని ఒప్పుకున్నారు. ఆమె మెడలు వంచితే నేను చెప్పలేదండి. ఏంట్రా నేను దౌర్భాగ్యం, ఈ ట్రోలింగ్లు ఏంట్రా? ఇది మనం ఒక 3-4 ఏళ్ళ నుంచి మీ ఇంటర్వ్యూలో చూస్తూనే ఉన్నారు. ఒక తాయెత్తు ఉంటుంది, ఒక మత్స్యంత్రం ఉంటుంది. ఇలాగా 2 కలిపి ఒక తాడులో వేసుకున్నారంటే నా ఇష్టం. ఇప్పుడు నా షూటింగ్లో నా కంటిన్యూటీలు ఉంటాయి. ఇది నేను తీయను సెంటిమెంట్, వెనక్కి లాగుతాను. ఒక తాడే ఉంటుంది మెడలో. 2-3 తాళ్ళు ఏం తీసుకుంటే ఇవి ఈ 2 సిలువల్లా కనపడినాయి అంటే. రీసెంట్గా దీని మీద పెద్ద గాసిప్ కూడా వచ్చింది. అది అడుగుదాం అనుకున్నా, మీరే చెప్పారు. ఇలాంటి సంస్కృతి, ఇలాంటి అంటే వైసీపీ వాళ్ళని మెప్పించడం కోసం నేను వైసీపీ వాళ్ళని మెప్పించడం కోసం అయితే నేను అదేమంటారు దాన్ని, ఈ భజన ఇష్టపడ్డా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. లేకపోతే మిగతా నాయకుల దగ్గర అంతే రాజు వదిలి రవి తేజము వదిలి తందన అనే నేచర్ కాదు నాది. వైసీపీ వాళ్ళని మెప్పించడం ఏంటంటే, ఒరే పెచ్చోళ్ళారా మీకు తెలియదురా, నేను ఎప్పుడు 2014 ఎలక్షన్లోనే నేను పాల్గొన్నాను. అప్పుడు 4 ఏళ్ళు అయింది. తర్వాత ఇది ఇప్పుడు వచ్చి మొత్తం 10 ఏళ్ళ నుంచి మేము పార్టీలో ఉన్నారు. నిన్న కాక మొన్న రాలేదు మేము. ఇలా ప్రతిదానికి ఒక ప్రముఖ యాక్టరే దాని మీద అంటే స్పందించి మిమ్మల్ని ఒక రకంగా మీ గురించి మాట్లాడినట్టు నేను విన్నాను. దాని మీద అంటే వెబ్సైట్స్లో కూడా రాశారు. అంటే మొన్నటిదాకా ఎస్విబిసి చైర్మన్గా పనిచేసినటువంటి పృథ్వీరాజ్ అంటే ఒక తిరుమల దేవస్థానాన్ని ఎప్పుడు చూసినా లక్ష్మీ నరసింహస్వామి గురించి చెప్తూ ఉంటాడు. అండ్ మాల ప్రతి ఇయర్ మాల వేసుకుంటాడు. అటువంటి వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారి బాటలో నడుస్తున్నాడేమో. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన కూడా క్రిస్టియన్ కదా, ఈయన కూడా మళ్ళీ ఏంటి ఇలా మారిండి కావచ్చు అని చెప్పేసి మీ గురించి అంటే ఒక రకంగా వెబ్సైట్స్లో నేను ఒకటే చెప్తాను మొత్తం. ఇదే చెప్పి నేను ముందు చెప్పాక ముందు స్టార్టింగ్ నిజాలు తెలుసుకోండి, వాస్తవాలు తెలుసుకోండి. ఏది పడితే అది మాట్లాడితే నేను ఒకటి చెప్పాను, మీ అందరికీ ఏమైనా న్యూస్ కావాలంటే ట్రోల్ చేసే విధవులందరూ వేరే గుంపులకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళంతా వీళ్ళకి తల్లి చెల్లి మోహన్ బాబు గారు డైలాగ్ తల్లి చెల్లి ఏ గల్లీలు చెల్లి నా కొడుకుని కాదు, అలాంటి బ్యాచ్ కాదుగా. వీళ్ళకి కూడా ఉంటారుగా. ఇప్పుడు మీ చెల్లెల మీద రాస్తే ఊరుకుంటారా అలాగా? ఇప్పుడు నేను కూడా ఏదో పెడతానండి, ఏదో మాట్లాడతాను. అది కడుపుకి అన్నం తిన్నవాడు ఎవడో ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. మరి ఏంటో మరి మనం ఏం చేయలేము దాన్ని. పైరసీ ప్రింట్లాగా ఇది అలాగా అయిపోయింది అది. ఓకే. అండ్ ఇప్పుడు అంటే కోవిడ్ తర్వాత కూడా అంటే రాజకీయాలకి దూరంగా ఉంటున్నాడు పృథ్వీరాజ్ అని చెప్పేసి అంటే ప్రేక్షక జనాలు కానివ్వండి, విశ్లేషకులు కానివ్వండి కూడా అంటున్నారు. సో నిజంగా అంటే రాజకీయాలకు దూరంగా ఉంటున్నారా పృథ్వీరాజ్? ఏంటి రాజకీయాలకు దూరంగా లేదండి. అంటే ఇప్పుడు ఆయన గెలిచారు, అమరావతిలో ఉంది సెక్రటేరియట్. ఇక్కడ ఉన్నప్పుడు నిమిషం అలా థర్డ్ గేమ్ మారిస్తే లోటస్ పండు. జగన్ గారి మీద ఏమైనా మాట్లాడితే రే అదే అదే ఇదని మాట్లాడేవాళ్ళం. మీ దగ్గర ఇంటర్వ్యూకి వచ్చేవాళ్ళం పటాపట అయిపోయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నేను?
ఏదైనా ఒపీనియన్ కావాలన్నా నేను సెక్రటేరియట్కి వెళ్ళాలి. ప్లస్ ఇంకొకటి, నేను కూడా కార్యకర్త, జెండా మోసేవాడు అలా ఉండటమే ఇష్టపడతాను నేను. నా బాధ అంతా ఏంటంటే అట్లీస్ట్ ఒక్కళ్ళు కూడా మాట్లాడలే నా గురించి. ఇది వాస్తవం. అలాగే అంబటి రాంబాబు గారు ఒకళ్ళు ఫోన్ చేశారు అంతే, కోవిడ్లో ఉన్నప్పుడు. ఎలా ఉన్నావే, నీలాంటి వాడు బాగుండాలి, బ్రహ్మాండంగా ఉండాలి, ఆరోగ్యంగా నువ్వు తిరిగి వస్తావు, ధైర్యంగా ఉండు, మరలా పూర్వ వైభవాన్ని పొందుతాం అని చెప్పిన వ్యక్తి, ఏకైక వ్యక్తి అంబటి రాంబాబు. అంతే. మిగతా వాళ్ళందరూ అబ్బా పృథ్వీరాజు గారు వస్తున్నారు. ఈరోజు ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఒక వ్యక్తి గెలిచాడు అనుకోండి, ఆ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు అంటే కొంచెం పేరు ఉంటుంది, ఎమ్మెల్యే ఈజ్ క్యాపబుల్ ఫర్ ఎమ్మెల్యే అని ఉంటుంది. అలాగే మరి పార్టీలో ఉన్న కార్యకర్తగా మేము వచ్చినప్పుడు మీ ప్రచారానికి ఒక 25,000 మంది నుండి 10,000 మంది నుండి 5,000 మంది నుండి జై జగన్ అనగానే తట్టేసిన అరుపులు కేకలతోటి మేము అన్ని మీటింగ్లు చెప్పాము. ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి బియ్యం మసూదన్ రెడ్డి వరకు మేము ప్రచారం చేసాం. ఒకళ్ళైనా వచ్చి అసలు ఏంటిది, ఏంటి ఇది, ఎవరు మాట్లాడారు, ఏం మాట్లాడారు, అసలు ఎవరు, దీంట్లో నిజమేంటి, ఇదేంటి అని ఒకళ్ళు మాట్లాడారు. సో వాళ్ళు మాట్లాడితే ఎంత, మాట్లాడకపోతే ఎంత, నిజం అనేది భగవంతుడు తెలుసు, దేవుడు అనేవాడు ఉన్నాడు. నేను సిద్ధాంతాన్ని బాగా నమ్ముతానండి. సరే వదిలేసాం, పోనే. పదవులు కోసం, డబ్బుల కోసం నేను పార్టీలోకి రాలేదండి, పని చేయడానికి వచ్చాం. మళ్ళీ జెండా ఇస్తే బుధం మీద వేసుకుని తిరుగుతాం అంతే. సో ఇప్పుడు అంటే పార్టీలో ఉన్నారా, అసలు లేరా, అసలు ఏంటి? నేనేమన్నా రఘురామకృష్ణరాజు ఎంపీ కాదు కదా, బయటికి పోయి రచ్చబడడానికి కార్యక్రమం పెట్టుకోండి. నేను పార్టీలోనే ఉన్నాను. నేను అలాగే పార్టీ తల్లిపాలు తాగి రొమ్ము కొద్ది అని అంటారు. బయట కొందరు విశ్లేషకులు పార్టీ నుంచి వెలివేశారని చెప్పేసి, పార్టీ నుంచి వెలివేశారని చెప్పి ఏ విశ్లేషకుడు అన్నాడో, ఎవడైనా దమ్ము ధైర్యం ఉంటే వచ్చి ఆ విశ్లేషకుడు మీరేం చెప్తారు మరి? ఆ విశ్లేషకుడు ఒకటే చెప్తున్నాను, నన్ను వెలివేశారని మీరు ఏదైనా సర్టిఫికేట్ పెట్టరండి. ఆ రోజు మీ పాదాలన్నీ కడిగేసి నెత్తిని మోసుకుని మేము రాజకీయాలు స్వస్తి పలుకుతాం. వాళ్ళు నువ్వెవడెవరా మాట్లాడటానికి, వీళ్ళెవరండి మాట్లాడటానికి? ఐఎమ్ ద సోల్జర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ, హార్డ్ కోర్ టెర్రరిస్ట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. నాకు పార్టీ అంటే ఇష్టం, రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రాణం, జగన్మోహన్ రెడ్డి అంటే పంచప్రాణం. వీడెవడో విశ్లేషకుడు, వీడి చెప్పటాకే ఉంది. వీడు ఈరోజు ఇటు మాట్లాడతాడు, రేపు ఇంకోటి మాట్లాడతాడు, ఇంకోటి. ఓకే. రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను, అంటే అది సోషల్ మీడియాలో అంతగా వైరల్ కాలే, కానీ దాని గురించి అంటే నిజంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకు పట్టించుకోలేదు అన్న డిస్కషను, అంటే మా ఫ్రెండ్ సర్కిల్స్ ఎవరైతే వీడియో చూపించినటువంటి మా ఒక బ్రదరు, మా రిలేటివ్ సో వచ్చి, అంటే ఇప్పుడు జనరల్గా అయితే మన బీజేపీ ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం అయితే బీజేపీ. సో అలాంటిది మోదీ గారు ఏంటి ప్రతిదీ అంటే ఇక్కడ ముస్లిమ్స్కు ఇంతకుముందు కొంచెం వ్యతిరేకత ఉండేది. ఒక 2-3 years బ్యాక్ అయితే చాలా వ్యతిరేకత ఉండేది. సో ఎక్కడ చూసినా కూడా అంటే హిందూయిజం గురించి ఎక్కడ కొంచెం తప్పుగా ఎక్కడ కనపడ్డా, తప్పుగా ఏది జరిగినా కూడా దాని మీద తొందరగా స్పందించినటువంటి వ్యక్తి మోదీ గారు. అటువంటిది ఈ మధ్యకాలంలో ఆ ఫోటో ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర లేదు. అంటే మనం ఆ దేవుడు ఏదైనా, విఘ్నేశ్వరుడు కానీ, ఈశ్వరుడు కానీ, ఏడుకొండల స్వామి, అదేవిధంగా లక్ష్మీనరసింహస్వామి కానీ, ఎవరైనా మనం జనరల్గా అక్కడికి వెళ్ళి మొక్కి మన బాధలన్నీ చెప్పుకుంటాం. అటువంటిది ఒక విఘ్నేశ్వరుడు వంటి విగ్రహం మీద దాన్ని అంటే నా నోటితో చెప్పడానికి కూడా నాకు కొంత సిగ్గుగా ఉంది. మనం అంటే బాడీలో నుంచి వేస్ట్ అయితే బయటకు వస్తుందో దాన్ని తీసుకుపోయి అక్కడ పోసారు. అంటే అటువంటి వ్యక్తులను నిజంగా ఇప్పటిదాకా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు అని ఇప్పటికీ మేము నిన్నదాకా డిస్కషన్ కూడా అయింది. అంత నీచుడు అది. జనరల్గా అసలు చెప్పుకోవడానికి, వినడానికి కూడా అసలు అంటే డైజెస్ట్ చేసుకోలేకపోయాం. ఇప్పుడు నేను మీకు చెప్తుంటే మీకే అనిపిస్తుంది ఎంత ఈ దరిద్రులు, నిజంగా వాడు మనిషి, మృగమా? మృగము కాదండి, పశువు. వాడు ఏంటంటే వాడు వావి వరుసలు లేని ఒక దౌర్భాగ్యుడు, ఒక మూర్ఖుడు, దరిద్రుడు. ఇది ఇలాంటివి చేయడం అశుద్ధం. వాడి నోట్లో పోసి తినిపించాలి.
మెయిన్. మరి ఏ చిన్న ఇష్యూ జరిగినా మరి బెడలో ఇంత సిలువ ఉంటేనే ఓ అని గోలగోల చేసిన హిందూ పరిరక్షక దళాలు, హిందూ భావాలు చంపేస్తున్నారన్న వ్యక్తులు మరి ఇవి చూడలేదా? దీని మీద ఏం మాట్లాడలేదు ఎవరు? లేదు. ఎందుకు మాట్లాడరండి? ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకు స్పందించలేదు? కేంద్ర ప్రభుత్వం స్పందించాలి, వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు ముందండి? కేంద్ర ప్రభుత్వం అది వైరల్ అయ్యిందండి. అదే పక్కన పెట్టేసారు, ఎందుకు అదే అర్థం కాదు ఇప్పటికి. ఇప్పుడు మరి ఇలాంటివి ఇప్పుడు పృథ్వీరాజ్ మెడలో సిలువ ఉంటని ఇంత గొడవ చేసిన మీరు అవి తాయెత్తు చంద్రం చూసే సిలువ అని మాట్లాడిన వాళ్ళు ఇంత దౌర్భాగ్యమైన పని ఒకటి చేస్తే దాని గురించి ఎందుకు మాట్లాడరు మీకు తెలియట్లేదు. కావలిస్తే మీరు మా తమ్ముడు నరేష్ దగ్గర అంటే చెప్తాడు, దాని ప్రకారంగా మీరు స్పందించండి, మీరు సరైన హిందువులు అయితే. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక కార్యకర్తగానే కొనసాగుతున్నారా, లేదంటే అంతేనండి? నాకు గతంలో అయితే మీరు ఎస్వీబీసీ ఎక్స్‌చైర్మన్. నాకు వద్దు సార్. ఇప్పుడు ఈర్ష, ద్వేషాలు, అసూయ, ఈ దౌర్భాగ్యాలు అన్నీ ఉంటాయని నాకు తెలియదు. రాజకీయం అంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా స్వచ్ఛంగా ఉంటుందని అనుకున్నాను నేను. ఈ పదవి వస్తే ఎన్ని కుట్రలు ఉంటాయని నాకు తెలియదు. సో ఇక మీదట కూడా ఒక కార్యకర్తగానే అంతేనండి. ఇప్పుడు సినిమా రంగం, నా కళారంగం, నా నటనా వైభవం తమిళనాడుకి వెళ్ళింది, రేపు బాలీవుడ్కి వెళ్తుంది. పూరి జగన్నాథ్ గారు నాకు హిందీలో అవకాశం ఇచ్చారు, రేపు బాలీవుడ్లో 30 years ఇండస్ట్రీ అక్కడ పేలుద్దేమో. ఎవడు చూశాడు? ఎవడో ఏమన్నా ముందు ఎవడో తోపులు కాదు కదా. మొత్తం అన్ని లాంగ్వేజ్లో చేసుకుంటాను. నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు సంవత్సరం దెబ్బతిన్నంత మాత్రాన ఆర్థికంగా వెనుకబడినంత, ఆర్థికంగా సంవత్సరం దెబ్బతింది 25 ఏళ్ళు ముందుకెళ్ళేటటువంటి లైఫ్ ఇవ్వచ్చు భగవంతుడు. సో దాని గురించి నేనేమి పెద్దగా ఫీల్ అవ్వను. ఇంకోటి ఏంటంటే నాకు తెలియక అడుగుతాను, హిందూ విగ్రహాల మీద అంతర్వేదిలో రథం తగలెట్టారు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడెక్కడో రామతీర్థలో రాముడు వారిది జరిగింది, ఇంకోటి జరిగింది అన్నారు. దీని మీద పొలిటికల్లు వీళ్ళందరూ వెళ్ళిపోయే ధర్నాలు. నాకు తెలిసి హిందూ ధర్మాన్ని కాపాడేది ఈ దేశంలో, ఈ రాష్ట్రాల్లో హిందూ ధర్మం ఎంత గొప్పగా ఉందంటే దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి స్వామీజీలు యజ్ఞ యాగాదులు చేసి నిష్టగా ఉండి అనునిత్యం శాంతి కోసం తప్పించే మనకి చాలామంది స్వామీజీలు ఆశ్రమాలు ఉన్నాయి. వాళ్ళు ఉండబట్టే ఎంత గొప్పగా హిందూ ధర్మం పరిరక్షించబడుతుంది. అటువంటి స్వామీజీలకి ఇవ్వాలి ఒక అవకాశం. వాళ్ళు ఇచ్చి మీరు ఏ రకంగా గుళ్ళు కాపాడుకుంటారో. అలాగే ఇప్పుడు బద్రీనాథ్ సినిమాలో చూడండి, అల్లు అర్జున్ గారిని పెట్టారు రక్షకుడుగా. అలాగా ఒక రక్షక దళాన్ని ఏర్పాటు చేయాలి, పోలీసుని ఏర్పాటు చేయాలి, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుండాలి ఎవ్రీ వీక్. ఊర్లో ఉన్న దుష్టశక్తులు ఎవరు ఇక్కడ ఆ గుళ్ళకు దగ్గరలో ఎవడెవడు ఉన్నాడు, ఏ పార్టీకి సంబంధించిన ఉన్నాడు, అవన్నీ చూసుకోవాలండి. ఊరికినే ఏకపక్షంగా ఒకటి మీద పడిపోయి ఒకటి మీద ఇలా చేసేయటం, ఒక మంచి పని జరిగితే దాన్ని డైవర్ట్ చేయడానికి 100 చెడ్డ పనులు జరుగుతుంటాయి. మీరు అబ్జర్వ్ చేశారు లేదు? ఇప్పుడు మరి ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి మీద మనం బుర్ర చెల్లేయకూడదండి. అసలు ఎందుకు జరిగింది, ఎవడు చేశాడు, అక్కడే స్వచ్ఛంగా చెప్తున్నారు కదా. స్వచ్ఛంగా ఒక మాట చెప్తున్నారు, సిట్టుకు కూడా ఇచ్చాం మేము, ఎంక్వైరీకి పెట్టామని చెప్పి. దొరికిన దోషులు ఎంత పెద్దవాడైనా నిర్మోహమాటంగా ఆడు కాలు చేయి నరికేయటమో ఏదో ఒకటి చేయాలంతే అనే సెక్షన్గా విధించాలి. హిందూ దేవుళ్ళ మీద ఇలా చేస్తున్నాడు ఒకటే సార్. నేను అది తప్పు ఒప్పు ఇంకోటి ఉంది. ఒక ఆయన తిరుపతి వెళ్ళి భగవద్గీతకి ఓటేస్తారా, బైబిల్కి ఓటేస్తారా? ఎందుకంటే అవన్నీ రెచ్చగొట్టే తత్వమే కదా. అంటే మీరు రెచ్చగొట్టడానికి ఉన్నారా? రెచ్చగొట్టద్దు. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, మన నరేంద్ర మోడీ గారు, హమారా దేశ్ మే సబ్ గావ్ మే రామాలయ హై మగర్ శౌచాలయ నై, ఈ టైప్లో ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. మరి వీళ్ళందరూ కలిసి భగవద్గీత కావాలా, బైబిల్ కావాలంటే బైబిలు, భగవద్గీత, పురాణం అన్ని సారాంశాలు ఒకటే. మంచిగా బతకండి రా నాయన, కలిసిమెలిసి ఉండండి, ఐకమత్యంగా ఉండండి అని చెప్పారే. కానీ ఇప్పుడు ఒక మరి బీజేపీ అంటే ఓన్లీ హిందువులేనా, మిగతా వాళ్ళు ఎవరో ఓట్లు వేయొద్దా? ముస్లిమ్స్ వేయలేదా మొన్న? మరి క్రిస్టియన్స్ వేయలే? బడుగు బలహీన వర్గాలు, మత్స్యకారులు, మొత్తం అన్ని వర్గాలు, బీసీలు అందరూ వేయబట్టే కదా మొత్తం భారతదేశంలో గవర్నమెంట్ వచ్చింది. ఓన్లీ జై శ్రీరామ్ అంటే సరిపోద్దా? ఐఎమ్ నాట్ అగైనెస్ట్, బట్ చెప్తున్నా నేను. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు దేనికండి? అది తప్పు. అది జనం మధ్యలో మాట తప్పని మడం తప్పని యోధుడు ఎవరైనా ఉన్నారంటే స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఓన్లీ
పట్టు వదలని విక్రమార్కుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. అంతమంది కలిస్తేనే కదా జగన్మోహన్ రెడ్డి గారికి 151 వచ్చినాయి. ఇది ఎందుకు గుర్తించరంట నేను. ఒకటేనండి, ఇప్పుడు మమ్ముట్టి సినిమా ఒకటి ఉంది, మీరు అబ్జర్వ్ చేశారు లేదు, కే విశ్వనాథ్ గారు తీశారు. దాంట్లో చిన్నపిల్లవాడు సంగీతం బ్రహ్మాండంగా పాడుతుంటాడు, ఈ గురుగారు కన్నా అద్భుతంగా పాడతాడు. ఆ కుర్రవాడు సావుకు కూడా ఈయన కారణం అవుతాడు అనుకుంటా. సినిమా కథ ఏదో ఉంది, స్వాతికరణం ఏదో సినిమా, అది పేరు సరే నాకు ఐడియా లేదు. అలాగే ఇయర్స్టైల్ పెరిగిపోయాడు. ఈ 40 ఏళ్ళు ఉన్న కుర్రాడు వచ్చి మనల్ని కొట్టవేంటి, మన పునాదులు కదిలిపోయినాయి, అది బాధ. మంచి జరుగుతుంది, ఈరోజు మంచి జరుగుతుంది. మంచి చేసినప్పుడు హాయిగా అమ్మఒడి అంటున్నారు, లేకపోతే ఇంకోటి రైతు బంధు పథకం, ఇంకో చోట పింఛన్లు, రైతులకు కావాల్సినటువంటిది ఎలక్ట్రిసిటీ, వాటరు. ఈ రోజున ఎక్కడ చూసినా మా లవకుశ సినిమాలో రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడయ్య పాట అన్నాం మనం. నెలకు 3 వానలు కురిసేవంట, పంటలు బాగా పండేవంట అంటే మనకి కరెక్ట్గా కనపడుతున్నాయి. ఎక్కడ చూసినా వరదలే ఫుల్, ఎక్కడ చూసినా జలాశయాలు ఫుల్గా ఉన్నాయి. దట్ ఈజ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ట్రెండ్, అది మాయ. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకృతి పరవశించింది, వాళ్ళకి కావాల్సినవి ఇస్తుంది. మంచి సలహాలు ఇవ్వమంటా నేను, మంచి సలహాలు ఇవ్వండి, రెచ్చగొట్టే ప్రకటనలు చేయకండి, మతాన్ని పొలమకండి, చక్కగా ఉందాం. ముస్లిమ్స్ కూడా మన వినాయకుడి చవితి పండుగకు వస్తారు, మన హిందువులు కూడా ఏదన్నా. అప్పుడు ఒకటిసారి మనం ఇన్ని రకాలుగా చెప్తున్నారు వీళ్ళంతా, మతం మతం అని. హిందువులు చాలామంది దర్గాకి వెళ్తారు తెలుసా మీకు? ఒక పిల్లవాడు మొన్న చూశాను నేను, చిన్న పిల్లవాడిని తీసుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇద్దరు, భార్య భర్త ఇద్దరు హిందువులు, పిల్లవాడిని తీసుకుని దర్గాకి వచ్చారు. బాబు రాత్రి నుంచి బెదిరిపోతున్నాడండి, నిద్రపోవట్లేదు, తాయెత్తు కట్టండి అని. మరి ఎందుకు వచ్చారు? ప్రతి ఒక్కరికి ఉంది, అన్ని మతాలు సారాంశం ఒకటే. నువ్వు వెళ్ళు, వాళ్ళ పండుగల్లో కూడా పాల్గొను, నువ్వు పూజించు. అది క్రిస్మస్ రోజున చర్చికి వెళ్ళట్లేదా? దాన్ని కూడా చర్చికి వెళ్ళిన నటుడు చర్చిలో దండం పెట్టి కొవ్వొత్తి పెడుతున్నప్పుడు మేము చూసాం. ఈయన మొన్నటి వరకు హిందూ ఇది అన్నాడు, ఇప్పుడు ఇలా కొవ్వొత్తి ఎందుకు పెట్టాడు? కాదు కదండి జీవితం అది. అండ్ అంటే మొన్న జరిగిన ఇక్కడ జిహెచ్ఎం సెలక్షన్స్లో కూడా బీజేపీ మ్యాక్సిమం సీట్స్ కొట్టేసింది. అంటే ఒక రకంగా చెప్పుకుంటే ఇక్కడ జిహెచ్ఎం సెలక్షన్స్లో గెలుపు బీజేపీ అని చెప్పేసి కూడా అందరూ అనడం జరిగింది. 48 అనేది మీకు తెలిసే ఉంటుంది. 48 ఎన్ని మళ్ళీ వచ్చిన బీజేపీ ఫామ్ కాబోతుంది అనే టాక్ ఇంకా నడుస్తుంది, స్టార్ట్ అయిపోయింది. రేపటికి అంటే వచ్చే ఎలక్షన్స్ లో కంప్లీట్ గా బీజేపీ ఫామ్ అవుతుంది అక్కడ కూడా అని చెప్పేసి రజనీకాంత్ నవ్వుతాడు. అది అలాగా, అది సాధ్యమైన పని కదండి. ఇక్కడ సాధించి ఏమైంది ఇక్కడ సాధ్యం? నేను చెప్తాను మీకు 18 నుంచి 13 సీట్ల వరకు 12 ఓట్లు, 16 ఓట్లు, 18 ఓట్లతో ఓడిపోయారు. ఫ్యాక్ట్ మాడుకున్నాం, గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఫ్యాక్ట్స్. వరదలు వచ్చినాయి, ఏమి కేసీఆర్ గారు కేటీఆర్ గారు వరదలు తోసేసి జనాల మీదకి ఏమి పంపించలే. నేను టీఆర్ఎస్ అంటే అభిమానం అని చెప్పట్లేదు నేను. ఎవరో వరదలు పంపించరు కదా, నేషనల్ కెలామిటీ అది వచ్చేసింది, న్యాచురల్ కెలామిటీ వచ్చింది, నాశనం అయినాయి. అక్కడ వరద సహాయం అన్నారు, అక్కడక్కడ రావడానికి కారణమైంది. ఇంకొకటి, మీరెందుకు వెళ్ళి ముస్లిమ్స్ అంటే మీ టార్గెట్ ఏంటి? అందరూ కాదు, ఓన్లీ ముస్లిమ్స్. మీరు ఎవరైనా ఉంటే మీరు వాళ్ళని తిడతారా? పాకిస్తాన్ ఖాళీ చేస్తాం, ఓల్డ్ సిటీ ఖాళీ చేస్తాం. ఎంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం, ఎక్కడైనా ఇలాంటి స్టేట్మెంట్లు ఉన్నాయా? ఎందుకు మీరు అంత అగ్రెసివ్గా మాట్లాడటం? మళ్ళీ కొట్టు సావమని అందరూ హిందూ ముస్లిం మళ్ళీ కొట్టు సావమని ఒకటే. ఇంకోటి, మొన్న ఎవరో రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర అంటున్నారు, రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల కొన్ని సీట్లు మేము కోల్పోయి ఉంటాం, వ్యాపారాలు లేక మా పొలాలు రిజిస్ట్రేషన్ అయిపోయినా. ఓకే, అదేమన్నా ఇంపాక్ట్ ఏమైనా పడి ఉండొచ్చు. కానీ ఓవరాల్గా నాకు తెలిసింది ఏంటంటే ప్రవాసాంధ్రులు గెలిపించారు టీఆర్ఎస్ని, ఇది ఫ్యాక్ట్. తెలంగాణ వాదులు ఓడగొట్టారు, ప్రవాసాంధ్రులు గెలిపించారు. అదే స్వచ్ఛమైన గెలుపుందండి. ఎవరైతే తెలంగాణ వాదులు ఉన్నారో కొన్ని చోట్ల సీట్లు తగ్గట్టు మాకు రిజిస్ట్రేషన్ లేవు, మా ఏ లేవు, ఇది అని చెప్పి గ్రౌండ్ లెవెల్లో చిన్న మిస్టేక్స్. అందువల్ల ప్రవాస భారతీయులే కదా, ఆంధ్ర వాళ్ళకంతా ఇక్కడంతా మొత్తం
ఇప్పుడు సంక్రాంతి అంటే ఓ 40-50 బస్సులు 100 బస్సులు వెళ్ళిపోతాయి, 10 రోజులు ఎవరు ఉండరు మొత్తం. ఈ ఎంత వేసింది ఎవరు? తెలుగు వాళ్ళే ఎక్కువ. వాళ్ళు కాంగ్రెస్ వేయరు. ఖడ్గం సినిమా మీ జీవితాన్ని మార్చేసిందని చెప్పుకోవచ్చు. లేదన్న, అంత ఉత్తమాట్లేదు. ఈ డైలాగ్ అనేది మీరు అక్కడి నుంచే కదా 30 years ఇండస్ట్రీలో నాకు ఏమి ఇచ్చారు? 30 years ఇండస్ట్రీ, 30 years ఇండస్ట్రీ ఇక్కడ పేరు ఇచ్చింది కదా, పేరు వచ్చింది. దాన్ని నేను ఇప్పుడు గెస్ట్ హౌస్కి ఎప్పుడు నేను హ్యాట్సాప్ చెప్తా. మనకు అదే కదా పేరే కదా. కార్డు, ఒక ATM కార్డు. తర్వాత ఈ క్యారెక్టర్ ఎవరు వేస్తున్నారు? ఇడెందుకు తీసేయండి, ఇది ఎవరు వేస్తున్నారు? ఈ డైలాగ్ ఎవరు చెప్తున్నాడు? అలా చాలా జరిగింది. 2003 ఖడ్గం, 2014 లౌక్యం. 0 ఉండాలి చివర. ఖడ్గం, లౌక్యం. దాంట్లో సినిమా హీరో, దీంట్లో సినిమా హీరో. అది పేరు తెచ్చింది, ఇదేమో స్థాయిని పెంచింది. మన కృషి ఉండాలండి. ఇక్కడ ఏంటంటే కొంతమంది ఈ సంస్కృతి ఏమా మావుడేనా, మావుడంటే సార్ ఓకే, అతనికి ఏంటి క్యారెక్టర్ అయిపోయినాయి. ఇప్పుడంతా యంగ్ డైరెక్టర్స్, యంగ్ టాలెంట్, వాళ్ళందరూ ఇది ఆనందం పెట్టుకుంటే బాగుంటుంది, సరదా కామెడీగా ఉంటుంది. 2 రోజుల వేషం 10 రోజులు రాయండి. అవుట్డోర్ అయితే మనతో చాలా సరదాగా ఉంటాడు, కొన్ని పాయింట్లు చెప్తుంటాడు ఆయన. అలాగా అన్ని జనరేషన్కి పనికొచ్చే వ్యక్తి ఎవరంటే పృథ్వీరాజు. సోషల్ మీడియాలో ట్రోలర్స్కి పనికిరాంది ఏంటంటే వివాదాల రాజు, పృథ్వీరాజు. అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు ఒకటే అండి, 10 మంది ముండలతో పాటు, నేను ఎందుకంటానంటే ఈ మాట మళ్ళీ దానికి ఏదో కడతారు. అది 10 మంది వేశ్యలతోటి పోయినోడు చాలా మంచోడు. మామూలుగా ఉన్నవాడి మీద ట్రోలింగ్ చేస్తారు. నా జీవితం ఏంటో మీకు తెలియదు. మీకు తెలిసిందే పావలాలో సగం కూడా మీకు తెలియదు నేనేంటనేది. నా బతుకు నేను బతుకుతున్నప్పుడు, నరేష్ బతుకుతున్నప్పుడు నువ్వెవడవరా మమ్మల్ని అడగటాకే? మా గురించి ఎప్పుడైతే అడుగుతూ మొదలుపెట్టావో నీ కుటుంబాన్ని మొత్తం మేము బయటేస్తాం. ఇక మీట మేము ఊరుకోదలుచుకోలే. మీరు ఎవరు కుక్కలో చెప్పండి, మేము చెప్తాం మీ సమాధానం. అంతేగాని ఎవరినో వెనకాల పెట్టుకుని ఏదో పెట్టి ఇది చేయటం అది నచ్చవు నాకు. ఎవడప్పుడు మీరు నాకు పిలిచి కాఫీ ఇచ్చారు, ఇచ్చినోడు స్నేహితుడు, గ్లాస్ మంచినోడు ఎవరినోడు మన గురించి మాట్లాడి మన స్థాయి కూడా కాదు. నా ఇంట్లో పెరిగే 6 పెట్ డాగ్స్లో వాటి స్థాయి కూడా లేదు ఎదవలకి. నా కుక్కలు నాకు గొప్ప. మీరు వచ్చినప్పుడు మీరు అందరూ చూసే ఉంటారు, ఇంకో 2 చిన్నవి ఉండే అప్పుడు ఎంత అయినాయి అవి. అవి ప్రేమించాలి నన్ను. వీళ్ళెవరండి నన్ను అడగటానికి? వీళ్ళ కోసం నేను తాడేపురంలో పుట్టలేదు, వీళ్ళ కోసం నేను హైదరాబాద్ రాలేదు. నా గురువు స్వర్గీయ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు నన్ను తీసుకొచ్చారు, నాకు అవకాశం ఇచ్చారు. మరలా రీబర్త్ వచ్చింది కోవిడ్ తర్వాత. నేను బతుకుతానో లేదో అనుకున్నాం. చాలామంది నేను 100లో నాతో పాటు ఉన్నవాళ్ళు, అమ్మ వీడు సేఫ్ అయిపోయాడే, నా మీద విడిగా మందు అవుతా అన్న, ఇంకో 2 రోజుల కన్నా ఎక్కువ ఉండండి అన్న, రిపోర్ట్ వచ్చింది. ఇలా మాట్లాడుకున్న ఎదవాళ్ళందరికీ నేను హ్యాపీగా భలే కామెడీ చేసుకున్నాం. 2 పెగ్గులు ఎక్కువ తాగారు మీరు. అది అటు పొలిటికల్లోనూ ఇటు సినిమాల్లోనూ. ఒకడైతే మా మీదే పడి ఏడుస్తాడు ఎప్పుడు సినిమా రంగంలో. మళ్ళీ ఆడి గురించి కూడా మనం పేరు చెప్పాలా? 4 ఎందుకు? 2021లో మేము దాన్ని మళ్ళీ పాడు చేసుకోవడం. ఎప్పుడు మన మీద ఏడ్చే ఎదవులందరికీ ప్రముఖ పర్సన్ ఎవడో ఒకడు ఫోన్ కిస్కా కొట్టం. ఇప్పుడు ఈ రోజున ఎలా అంటే అలా వెళ్ళిపోతుంది న్యూస్ ఛానల్ కూడా. దాన్ని ఎక్కువ చేయాలంటే ఇప్పుడు మీకు ఎందుకు మీకు చెప్తాడు. మొన్న మా ఫ్రెండ్ ఒకడు తిరుపతి నుంచి సాఫ్ట్వేర్ వాడు, బాబా అప్పుడు నీ మీద పెట్టినప్పుడు రేటింగ్ బ్రహ్మాండంగా ఉంది, మొన్న పోర్న్ వీడియోస్ దొరికినాయి అంటే SVBCలో, అప్పుడు రేటింగ్ ఏంటి తక్కువ ఉంది అన్నాడు. అక్కడ పృథ్వీరాజు లేడు కదరా.
పృథ్వీరాజ్ ఉండంటే నరేష్ కూడా నేను 2 రోజులు నేను వేసుకుంటా, 3 రోజులు నువ్వు వేసుకో, 4 రోజులు నువ్వు వేసుకో. ఇవి సో వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తులలో ఇప్పుడు ఆ ప్రముఖ వ్యక్తి కూడా ఉన్నాడా? అందరూ అండి, చాలామంది ఉన్నారు. అద్భుతమైన డైరెక్టర్లు ఉన్నారు, అద్భుతమైన యాంకర్లు ఉన్నారు, అద్భుతమైన పైకి దండాలు పెట్టి ఉన్నారు. చాలామంది. ఇక మనం వాటి గురించి మనం మాట్లాడటం కూడా వేస్టే. ఓకే సార్, చివరిగా మీకు అంటే కోవిడ్ వచ్చిన నిజంగా అంటే మీకు అనిపించిందా నేను బ్రతుకుతానా లేదా అన్న? నేను చెప్తున్నా కదా, 3వ తారీఖు రాత్రి చేయాలి నేను, 4వ తారీఖు మధ్యాహ్నం వరకు అబ్జర్వేషన్లో ఉంచాలండి. ఛాన్సెస్ ఆర్ 50-50 అంటారు. 50-50 అనలేదు ఆయన, 70-30 అన్నాడు. అన్నారు. నేను అలాగా నాకు పొడుస్తూనే ఉన్నారు. ఏం పొడుస్తున్నారు ఏంటో నాకు స్పృహ లేదు. ఆక్సిజన్స్ లెవెల్ పడిపోయినాయి. తెల్లారుజామున 5 ఎప్పుడో నాకు మెలకు వచ్చింది. ఓ అయ్యా అని అంటున్నారు పక్కన. ఇవన్నీ వైర్లు. ఆ చెయ్యి ఎందుకు వెళ్ళిందో తెలియదు, అంత భయపడిపోయి సడన్గా. నా పక్కన వాడు చచ్చిపోయాడు, కోవిడ్ వాడు. కాఫీ తీసుకొచ్చారు పొద్దున్న 7 గంటలకి. అప్పుడు మళ్ళీ పడుకుని పోయాను. ఇంకొక 7 పడుతుంది. ఎవరైనా ఆయన ఇదేంట్రా బాబు, ఇలాంటి గది హాస్పిటల్, ఎంతసేపు బెడ్ మీద పడుకుని ఉంటాం? ఎంత ఒంట్లో బాగాలేదు, లేచి ఎలా నీరసంగా వెళ్ళి. నేను ఆ కోవిడ్లో కూడా మనం బతికామో బతకలేమో తర్వాత సంగతి. ముందు మనం చూడటానికైనా చాలామంది వస్తారు కదా, కొంచెం నీట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఫ్రెష్గా స్నానం చేసేసి తలదూకుని జర్కిన వేసుకుని మళ్ళీ ముక్కులో ట్యూబులు పెట్టేవారు. మళ్ళీ అలాగే ఉండేవాడు. అలాగా సార్ మీరు స్నానం కూడా చేశారన్నాడు. ఏం చేయమంటాం మరి? అవి వింటున్నప్పుడు మనకి ఎలా ఉంటుంది? ధైర్యం కావాలి మెయిన్. నేను ఒకటే మొండోడు రాజు కన్నా బలవంతుడు. నేను 6వ తారీఖు నా బర్త్డే, ఆగస్టు 6. భగవంతుడు ఇచ్చిన పునర్జన్మ ఇది. నేను ఇంకా కొంచెం గట్టిగా నా పని ఉందో అవి చేసుకుంటాను. ఎవరికి ఏమైనా సహాయం కావాలంటే చేస్తాం. సహాయం చేసేవాడు ఎవడైనా వేరే వాడిని అన్ని జడగొట్టం. నీది వేరే మాటలు వద్దు, నమస్తే. అంతకుమించి ఇంకే మనం ఎవడ జోలికి పోవండి. నేను అదే కూడా చెప్పేసా రాఘవేంద్రరావు గారికి. ఏదో నా పక్కన ఉన్న వాళ్ళు కొంతమంది ఏమంటే పృథ్వీరాజు గారు మీ మీద ఎలాగంటండి, అవునా అలా అన్నారు, ఇలా అన్నారా అన్నాడు ఆయన. జర్నలిస్టులు మెరుపులు పెట్టారు. ఇటు రాఘవేంద్ర గారు, ఇటు నేను, మధ్యలో ఒక మెరుపు. నేను అందుకే చెప్తున్నాను, కొత్త సంవత్సరం ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం. ఆయన్ని జోక్ చేసేంత స్థాయి లేదు, ఆయన విమర్శలు చేసేంత ఏజ్ లేదు. సో దర్శకేంద్రుడు ఎప్పుడూ దర్శకేంద్రుడు. పిలిచే అవకాశం ఇస్తే సినిమాలో చేస్తాం. హ్యాట్సప్ టు రాఘవేంద్ర గారు. ఎందుకంటే మనకి వాళ్ళతోటి. థ్యాంక్ యూ సో మచ్ సార్. 2029 మేము కూడా మీ సినిమా గురించి వెయిట్ చేస్తున్నాం. తప్పకుండా. ఎందుకంటే ఫస్ట్ టైం సార్ తమిళ్లో మీరు అంతకుముందు ఒకటి చేశాడు ధనుష్, తమిళ్లో కంప్లీట్ తమిళ్ ఇదే. సో తప్పకుండా సక్సెస్ అవ్వాలని, విజయవంతం అవ్వాలని మనసు కోరుకుంటున్నాను. తప్పకుండా సినిమా చూస్తాం. బ్లాక్ బస్టర్కి అలాగే ప్రవాస భారతీయులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఈ 2020 క్యాలెండర్లో తీసేయండి. 2021 మీ ఇంట సిరులు కురిపిస్తూ లక్ష్మి తాండవించాలని మనస్ఫూర్తిగా ఆ లక్ష్మీనరసింహ స్వామిని ప్రార్థిస్తున్నాను. ప్రతిరోజు పండుగ అన్నట్టు ప్రతిరోజు మీ ముంగిట సంక్రాంతి శోభ కనపడాలని ఐఎమ్ విషింగ్ హ్యాపీ సంక్రాంతి. Thank you, sir. Hello everyone guys, this is your Rahul Sipligan. All the best. All the best. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. TKL. All the best. Telugu Kabaddi League. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. Telugu Kabaddi League. Coming soon. Coming soon. Coming soon. Coming soon. Telugu Kabaddi. Coming soon. TKL. Telugu Kabaddi League. Coming soon. TKL. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League.